ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ విధంగా మనం వీడియో బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో సర్కిల్ ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్, ఈ విధంగా లవ్ ఎఫెక్ట్ బ్లర్ ఎఫెక్ట్, ఈ విధంగా డైమండ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్తో డిఫరెంట్ వేరియేషన్లో మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసేయచ్చు. నార్మల్ వీడియోని మీరు సింపుల్గా నార్మల్ వీడియో షూట్ చేసుకోండి. తర్వాత మనం ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా మనం బ్లర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఈ విధంగా వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఇన్షాట్ ఎడిటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్షాట్ ఎడిటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, వీడియో మనకు ఈ విధంగా ఉంది చూడండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ నేను ఏ విధంగా బ్లర్ చేస్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మొత్తం మనం ఒకే పార్ట్గా ఉండాలన్నమాట. మధ్యలో ఎక్కడ కూడా స్ప్లిట్స్ వేయొద్దు, మనం ఒకటే పార్ట్గా ఉండాలి. ఇక్కడ నేను 9 సెకండ్ వీడియో ఉన్న పార్ట్ని ఇక్కడ ఒకటే పార్ట్గా ఈ విధంగా వీడియో ఉంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది. బ్లర్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల బ్లర్ ఎఫెక్ట్ ఉంటాయి మనకి. ఇక్కడ గ్యాస్ బ్లర్ అనే ఈ విధంగా, నెక్స్ట్ ఇక్కడ మొజాయిక్ బ్లర్ అని, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా గ్లాస్ బ్లర్ అని, అండ్ ఇక్కడ మనకు సర్కిల్ బ్లర్ ఈ విధంగా. ఒకే తర్వాత ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా. సో వీటి వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ డైమండ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా, డైమండ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హాట్ ఎఫెక్ట్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది మనకు ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. చాలా రకాల బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకొని దీని వాల్యూమ్ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ వీడియో మొత్తం వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఈ విధంగా బ్లర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు బాడీల మీద కూడా ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ అంత పర్ఫెక్ట్గా బ్లర్ ఎఫెక్ట్ రావట్లేదు కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు వీడియో స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అదే వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే స్క్రీన్కి అది ఫిట్ అయిపోతుంది. తర్వాత ఈ లేయర్ వీడియో యొక్క వాల్యూమ్ని తగ్గించుకుంటాను నేను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం లేయర్గా తీసుకున్న వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోతుంది. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వీడియో అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు హ్యాండ్స్ దగ్గర బ్లర్ ఎఫెక్ట్ అనేది లేదు. మనకు చాలా బాగా వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఎలాంటి వీడియో, నార్మల్ వీడియో అయినా సరే, తర్వాత మనం దాన్ని వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని మనకు నచ్చిన రేంజ్లో, మనకు నచ్చిన షేప్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.